యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25-26 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. సైన్యములు తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా మీకిత్తును. ఈ సంవత్సరం అంతా మీరు దేవుని స్తుతించులాగున గత సంవత్సరాల్లో మీరు పోగొట్టుకున్నటువంటి నష్టపోయినటువంటి సైన్యములు తినివేసిన మీ పంట సంవత్సరములను ప్రభు అని దేవుడు తిరిగి ఇస్తాను అంటున్నాడు. రైతులు గాని ఫార్మర్స్ గాని వారు పండించే పొలం పంటలు ఒకవేళ చీడపురుగులు తినివేస్తే చాలా బాధ కలుగుతుంది. పచ్చగా ఎదిగినటువంటి మొక్కలు చేతికొచ్చే టైంలో మొత్తం తినివేయబడ్డాయి. అది చాలా వేదనకరమైంది, దుఃఖకరమైంది. ఆ సంఘటనను దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక నుండి మీరు దేవుని స్తుతించలాగున సైన్యములు తినివేసినటువంటి పంట సంవత్సరములను నేను మరలా తిరిగి మీకు ఇస్తాను అన్నాడు. అంటే దీని యొక్క అర్థము, మీ జీవితాల్లో కొన్ని కోల్పోయారు. తెలుసో తెలియకో కొన్ని విషయాల్లో దేవునికి దూరమై, కానీ వాక్యానికి దూరమై, ప్రార్థనకు దూరమై, విశ్వాసాన్ని వదిలి ఒకవేళ మీరు జీవించి ఉంటే ప్రభుతో ఈ విధంగా ప్రార్థన చేయండి. ప్రభు, గత కాలంలో నష్టపోయిన అనేక విషయాలను తిరిగి రిస్టోర్ చేయగల శక్తిమంతుడైన నీ చేయి పట్టుకుని నేను నడుస్తాను. నీ మార్గంలో జీవించాలనుకుంటున్నాను, నీ చిత్తం నెరవేర్చాలనుకుంటున్నాను. ఈ సంవత్సరాన్ని అధిక కృప నాకు దయచేయండి. కృప నుండి కృపలోకి నడిపించగల శక్తిమంతుడైన దేవునికి ప్రార్థించుకుని ముందుకు వెళ్తుండగా ఈ నూతన సంవత్సరంలో గత కాలంలో మీరు కోల్పోయిన అనేక విషయాలను రెస్టోర్ చేయగలిగిన దేవుని సహాయం మీకు, మీ కుటుంబానికి ప్రభు దయచేయునుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం పిల్లరా. మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. దేవుని హృదయానుసారుడైన రాజు అని పిలువబడిన ఒక గొప్ప రాజు తన జీవితాలు అన్ని కోల్పోతాడు. 1 సామెయలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో తన స్నేహితులందరూ కూడా రాళ్లు తీసుకుని తను నమ్మిన వారు కూడా అతని మీద తిరగబడతారు. ఒంటరివాడిగా మిగిలిపోతాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితిలో అతను చేసిన పని ఏంటో తెలుసా? తన దేవుడిని యెహోవాను బట్టి తను ధైర్యపరుచుకున్నాడట. దేవుడున్నాడులే అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఈరోజు మీకు మీరే ధైర్యం చెప్పుకోండి. నా దేవుడున్నాడు, నా దేవుడు తప్పక సాయం చేస్తాడు. గత కాలంలో నేను కోల్పోయిన అనేక విషయాలను ఈ నూతన సంవత్సరంలో ప్రభు నా విశ్వాసాన్ని నూతనపరుస్తాడు. నేను నిరీక్షణ కలిగి ఉంటాను. ప్రార్థనలోను, భక్తిలోను, విశ్వాసంలోను, పవిత్రతలను ఎదిగి వర్ధిల్లే కృపదేవుడు నాకు దయచేస్తాడు. గత కాలం వల్లే కాకుండా నూతన సంవత్సరంలో ఇంకా నూతన విధానంలో ప్రభు నన్ను నడిపిస్తాడు. నన్నే కాదు, నా కుటుంబాన్ని, నా ఇంటి వారిని అనే ఒక నిరీక్షణ కలిగి ఉండండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. దైవసేవకుడైన డిఎల్ మూడీ ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు అతని ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతి అయిపోతుంది. పూర్తిగా కాలి బూడిదైపోతుండగా ఆ ఊరు వాళ్ళు, వీధిలో వాళ్ళందరూ చూస్తూ, ఇదిగో దేవుని సేవ అన్నాడు, దేవుని పరిచర్య అన్నాడు, గొప్ప సేవకుడని చెప్పుకున్నాడు, సువార్త పనికి వెళ్తున్నాడు. చూడండి, అతనికి ఉన్న ఇల్లంతా కాలి బూడిదైపోయింది. సువార్త పని నిమిత్తం బయటికి వెళ్ళిన డిఎల్ మూడీ ఇంటికి నిప్పంటుకుందని తెలుసుకుని త్వరగా తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు మొత్తం దగదగ కాలిపోతుండగా చూసి అక్కడ నిలబడి ఉంటాడు. అతని వైపు చూసి, నీ దేవుడిని ఇంటిని కాపాడలేకపోయాడే అంటున్నప్పుడు అతను అంటాడు, భౌతిక లోకంలో ఏనాటికైనా కాలిపోయేవి కానీ నిత్యము నన్ను నడిపించేటువంటి దేవుని జీవవాక్యము నా హృదయంలో ఉంది. ఏది కాలిపోయినా విశ్వాసం కాలిపోలేదు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచున్నాను. ప్రభును నడిపిస్తాడు. పోయిన ఈ ఇంటి గురించి నేను బాధపడలేదు. దీనికన్నా గొప్పగా దేవుడు నాకు ఇవ్వగలడు. నేను నమ్మిన దేవుడు నన్ను విడవడు, ఎడబాయుడు. నేను నష్టపోయిన దానికన్నా అధికంగా నన్ను దీవించి ఆస్వాదించగల శక్తిమంతుడైన దేవుడు నేను నమ్మి ఉన్నానని స్తుతించి దేవుని గనపరిస్తే వాళ్ళందరికీ మతిపోతుంది. ఇంత ఇల్లు కాలిపోయినా దేవుని స్తుతిస్తున్నాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడని కూడా అంటలేదు, దేవుని ఘనపరుస్తున్నాడు కదా అనుకున్నారు.
అన్నట్టుగానే దేవుడు అతను ఎంతగా దీవించాడంటే ఈరోజు షికాగో సిటీకి వెళ్తే డౌన్ టౌన్లో ఈ యొక్క డిఎల్ మూడీ గారికి పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది, అలాగే చర్చ్ స్థలం ఉంది, ఇంకా ఎన్నో స్థలాలు, కొన్ని 100 ఎకరాలు దేవుడు అతనికి అనుగ్రహించాడు. షికాగో గవర్నమెంట్ ఈయనకి రెంట్ కడుతూ ఆ స్థలాన్ని వాడుకుంటుంది. అంటే గమనించండి, తన జీవితంలో నష్టపోయానని చెప్పి దిగులు పడిపోలా, ఏదో కాలిపోయిందని చెప్పి నిరుత్సాహపడలా. నష్టపోయిన వాటి వైపు చూస్తూ దిగులు పడుతూ కూర్చోవద్దు, దేవుని వైపు చూస్తూ స్తుతిస్తూ ముందుకు సాగు. ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుని వెలుగు ఉదయించి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నూతన విధానంలో నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున్న మా తండ్రి, మీరు సెలవిచ్చిన రీతిగా ఇక నుండి మేము నిన్ను స్తుతించలాగున సైన్యములు తినివేసినటువంటి పంట సంవత్సరములను తిరిగి మరలా మాకు దయచేస్తానన్నావు. అవును ప్రభా, మా జీవితాల్లో కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగల శక్తిమంతుడైన దేవుడు నాయన, నీకు సమస్తము సాధ్యమే. ఇదిగో ఈ దినం ప్రార్థిస్తుండగా నీ ప్రజలందరిలో నీ వెలుగు ఉదయించునుగాక, మీ సమాధానం దిగి వచ్చునుగాక, వారి జీవితాల్లో, వారి కుటుంబాలు, వారి ఇళ్లలో నెమ్మదిని అనుగ్రహించి బలపరిచి వర్ధిల్ల చేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రభు, ఈ నూతన సంవత్సరంలో మీ ఆలోచనలు, మీ చిత్తం మాలో నెరవేర్చండి. మీ కృపను ధారాళముగా దయచేయండి. బలపరిచి వర్ధిల్ల చేయండి. రోగులను స్వస్థపరచండి. నష్టపోయిన వారిని ప్రభు తిరిగి కోలుకునేలా చేయగల శక్తిమంతుడు నాయన. సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధినిస్తాను వాగ్దానం చేశావు. కృంగిపోయిన వారిని లేవనెత్తాను వాగ్దానం చేశావు. తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాను, తల్లి లేని వారికి తల్లిగా ఉంటానని వాగ్దానం చేశావు. సింగిల్గా, ఒంటరివారిగా ఉన్న వారికి నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేస్తున్నావు. నేను నమ్మిన వారి పట్ల విడువక కృప చూపువాడవైన నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. వీరందరినీ బలపరచండి. విడువక ఎడబాయక మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో, మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యు, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యు వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్ 11:17, యోబు గ్రంథం 11:17 నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే, అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు, వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యం విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. ద బ్రైటర్ ఫ్యూచర్, brighter blessings. May the Lord provide all your needs. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని, ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. May the Lord continue to bless you and keep you. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ 2:12, రూత్ గ్రంథము 2:12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన, అంటే ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు, వాటికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయునుగాక. May the Lord repay you for what you have done. You have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God. May the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతారో చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభు చిత్తమైతే, అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా
ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.